హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. టెట్ 2025కి యూజ్ అయ్యే విధంగా నెంబర్స్ అనే టాపిక్ మీద మనము బేసిక్స్ నుంచి చూద్దాం. స్టార్టింగ్ నుంచి చూద్దాం. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను. స్టార్టింగ్ నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా చెప్తాను. ఈ టాపిక్ కనుక మీకు యూజ్ అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్స్ నుంచి చూద్దాం. ఓపిక్గా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నెంబర్స్, అంకెలు. చాలా బేసిక్ ఏంటంటే అంకెలు ఎక్కడి నుంచి మనకి 10 నెంబర్స్ అంటే 0 నుంచి 9 వరకు ఇవే బేసిక్స్ అనమాట. వీటిని అంకెలు అంటారు. సంఖ్యలు ఇక 10 నుంచి అనంతం వరకు. ఇప్పుడు ఇది చూద్దాం మనం. 2 అంకెల చిన్న సంఖ్యలు, పెద్ద సంఖ్యలు. 2 అంకెల చిన్న సంఖ్య ఏంటి? 2 అంకెల చిన్న సంఖ్య 10, పెద్ద సంఖ్య 99. అట్లాగే 3 అంకెల చిన్న సంఖ్య ఏంటి? 100. అవునా? పెద్ద సంఖ్య ఏంటిది? 999. ఇదేమో 2 అంకెల స్టార్టింగ్ నెంబర్, ఇది 2 అంకెల ఎండింగ్ నెంబర్. స్టార్టింగ్ నెంబర్ స్మాల్ నెంబర్ అయితే ఎండింగ్ నెంబర్ బిగ్ నెంబర్ అవుతుంది. అట్లాగే 3 అంకెల స్టార్టింగ్ నెంబర్ 100 అయితే 3 అంకెల ఎండింగ్ నెంబర్ ఏమవుతుంది? 999 అవుతుంది. అట్లాగే 4, 5, 6 కూడా రాస్తాను చూడండి. ఇవి చూడండి. 4 అంకెల చిన్న సంఖ్య 1000, 4 అంకెల పెద్ద సంఖ్య 4 డిజిట్స్ బిగ్గెస్ట్ నెంబర్ 9999. స్మాలెస్ట్ నెంబర్ 5 డిజిట్స్ 10,000. ఇది 99,999. ఇది 1 lakh. ఇది 9,99,999. ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక మీరు అబ్జర్వ్ చేయండి. చిన్న సంఖ్యలన్నీ 0లో ఉన్నాయి, పెద్ద సంఖ్యలన్నీ 9స్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, 3 అంకెల చిన్న సంఖ్య అన్నాడు అనుకోండి, 1 పెట్టండి, 3 అంకెలు అయ్యేంత వరకు 0 పెట్టండి, 0 పెట్టండి, అంటే 100 అవుతుంది. ఒక అంకె, ఇది 2, ఇది 3. సేమ్ 4 అంకెల చిన్న సంఖ్య అంటే 1 పెట్టండి, మళ్ళీ 3 జీరోస్, అంటే 4 అంకెలు అంటే 4 డిజిట్స్ అయ్యేంత వరకు జీరోస్ పెట్టండి. ఇందులో ఎన్ని అంకెల పెద్ద సంఖ్య అన్నాడో అన్ని 9s పెట్టేసేయండి. 5 అంకెల పెద్ద సంఖ్య అంటే 5 9s, 6 అంకెల పెద్ద సంఖ్య అంటే 6 9s. ఇప్పుడు ఎట్లా అడుగుతాడు క్వశ్చన్స్ అంటే, డిఫరెన్స్ బిట్వీన్ 5 డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్ అండ్ 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అయినా అని అడగొచ్చు. లేదా ఏమని అడుగుతాడు, ఈ రెండింటికి మధ్య అంటే 5 డిజిట్ 6 డిజిట్ బిగ్గెస్ట్ స్మాలెస్ట్ నెంబర్కి ఉన్న 5 డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్కి మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు అడుగుతాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 2 అంకెల పెద్ద సంఖ్యకి ఉన్న 3 అంకెల చిన్న సంఖ్యకు మధ్య తేడా ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ 4 అంకెల చిన్న సంఖ్యకు 3 అంకెల పెద్ద సంఖ్యకు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. ఇది ఒక బిట్ అడగచ్చు. ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు బిట్ సెట్ ఎట్లా అంటే 1 2 3 4 4 క్వశ్చన్లు ఒకటే క్వశ్చన్గా అడుగుతున్నాడు. అందులో ఇలాంటి సింపుల్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాడు. ఒక్కటి పెద్దది ఇచ్చి మిగతా అన్ని సింపుల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు అట్లాగే అడగచ్చు. ఇప్పుడు ఏమడగచ్చు, 5 అంకెల చిన్న సంఖ్యకి మరియు 4 అంకెల పెద్ద సంఖ్యకు మధ్య తేడా ఎంత? అంతే కదా. 10,000 మైనస్ 9,999 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇట్లా అడగచ్చు క్వశ్చన్స్. ఇంకా ఎట్లా అడగచ్చు, ఇది చూడండి. హౌ మెనీ 3 డిజిట్స్ నెంబర్స్ ఆర్ దేర్? 3 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 3 అంకెల మొత్తం సంఖ్యలు ఎన్ని అని అడగచ్చు. దీనికి ఎట్లా చేయాలంటే, హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా రాస్తాను చూడండి. 3 అంకెల మొత్తం సంఖ్యలు ఎన్ని? హౌ మెనీ 3 డిజిట్స్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే దీనికి ఫార్ములా ఏంటంటే గ్రేటెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ 1. అంటే 3 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్ ఎంత? 3 అంకెల పెద్ద సంఖ్య ఎంత ఉన్నది? 999. అవునా? 999 మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 3 డిజిట్స్ది 3 అంకెలది అడిగింది కదా. స్మాలెస్ట్ ఎంత? 100 ప్లస్ 1. అవునా? ఇది ఎంత వస్తుంది చూడండి. 999 మైనస్ 100 ఎంత? 899 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 900. అవునా? ఇది మొత్తం 3 అంకెల మొత్తం సంఖ్యలు అన్నమాట. మొత్తం సంఖ్యలు 3 అంకెల మొత్తం సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 900 ఉంటాయి. మనం ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఇది ఒకటి అన్నట్టు. ఇదే ప్లేస్లో 4 అంకెలు అడిగాడు అనుకుందాం. హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అని అడిగాడు అనుకుందాం. 4 అంకెల మొత్తం సంఖ్యలు ఎన్ని అని అడిగితే ఇదే ఫార్ములాలో చేసేయండి. 4 అంకెలు అంటే 4 డిజిట్స్, 4 డిజిట్స్ది ఇక్కడే చేసేయండి. 4 డిజిట్స్ ఎంత? 4 డిజిట్స్ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటిది? 4 9s. ఎన్ని నెంబర్స్ అడిగితే అన్ని 9s. మరియు స్మాలెస్ట్ నెంబర్ ఎంత?
1000 అంతే కదా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ ప్లస్ 1 అవునా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇంతే కదా 9000. ఇది అబ్జర్వ్ చేశారా? 3 అంకెల మొత్తం సంఖ్యలు అంటేనేమో 900, 4 అంకెల మొత్తం సంఖ్యలు అంటేనేమో 9000. ఇక్కడ ఇంకొక కాలం యాడ్ చేసుకుందాం మనం. మొత్తం సంఖ్యలు అని యాడ్ చేసుకుందాం. మొత్తం సంఖ్యలు చూడండి. 2 అంకెలు అంటేనేమో 90, 3 అంకెలు అంటేనేమో 900. చూడండి, 4 అంకెలు అంటేనేమో 9000, 5 అంకెలు అంటేనేమో 90,000. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా? మొత్తం సంఖ్యలు ఎన్ని అంటే 2 అంకెలు అంటే 9 పెట్టి 0 అంటే 2 అంకెలు అంటే 9 పెట్టేసి పెట్టేయచ్చు. 3 అంకెలు అంటే 3 అంకెలు అంటే 9 పెట్టి 2 సున్నాలు, 4 అంకెలు అంటే 9 పెట్టి 3 సున్నాలు. ఇట్లా మొత్తం సంఖ్యలు ఎన్ని అంటే ఇది అన్నమాట. అసలు యాక్చువల్గా ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఇది ఒక టిప్ లాగా అనుకోండి. ఇది ఒక టిప్ లాగా. ఇప్పుడు 4 డిజిట్స్ నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనం ఎన్ని అన్నాం? 4 డిజిట్స్. 4 డిజిట్స్లో ఒకటి 9, 3 సున్నాలు, 9000 నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఇది టిప్. 3 డిజిట్స్ అంటే 900, 2 డిజిట్స్ అంటే 90. అర్థమవుతుంది అనుకుంటున్నాను. 5 డిజిట్స్ అంటే 90,000 అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెట్లా అడుగుతారంటే 8, 4, 3, 2 అంకెలను ఉపయోగిస్తే ఏర్పడే గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మధ్య తేడా ఎంత? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై యూజింగ్ 8432. ఇది నీకు ఫస్ట్ కాబట్టి నేను ఈజీ నెంబర్ ఇచ్చాను. ఏదో ర్యాండమ్గా 4 నెంబర్లు తీసుకున్నాను. ఈ నెంబర్స్తో ఏర్పడే బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? బిగ్గెస్ట్ నెంబర్ చూడండి. అన్నిటికంటే బిగ్ డిజిట్ రాయండి ఫస్ట్, ఆ తర్వాత డిజిట్, ఆ తర్వాత డిజిట్. ఇది స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి దీన్ని తిప్పి రాస్తాం మనం. తిప్పి రాస్తే అంతే కదా, తిప్పి రాస్తాం. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ అన్నమాట. చూడండి 6084. ఇదే ప్రాబ్లంను ఇప్పుడు నేను ఇంకొక 3 డిజిట్స్ 4 డిజిట్స్ వేరేలాగా ఇస్తాను చూడండి. అందులో సేమ్ ఇందులోనే ఇంకొక ర్యాండమ్ ఇంకొక నెంబర్ తీసుకొని ఇంత ఈజీగా ఏమి ఇవ్వడు కానివ్వండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 2096 తీసుకున్నాను. 2096 అనే అంకెలను ఉపయోగిస్తూ ఏర్పడే గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మధ్య తేడా కనుక్కోండి అని అన్నాం అనుకోండి. అంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై యూజింగ్ 2096 అన్నాను అనుకోండి. 2096తో ఏర్పడే ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ రాయండి. బిగ్గెస్ట్ నెంబర్ అండి. ఇప్పుడు అన్నిట్లలో బిగ్ డిజిట్ ఏది? 9 కదా, 9 రాశాను. ఆ తర్వాత ఏంటి? 6 కదా, 6కి రాశాను. తర్వాత ఏంటి? 2. తర్వాత ఏంటి? 0. కానీ 4 డిజిట్స్ అన్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు ఇప్పుడు రివర్స్ రాసామనుకో అదేమవుతుంది? 3 డిజిట్స్ అవుతుంది కదా. అంటే 0269 రాస్తే 0269 రాస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూడు 0269 రాస్తే ఇది ఏమవుతుంది? 3 డిజిట్స్ అవుతుంది. 3 డిజిట్ నెంబర్ కాదు కదా మనల్ని అడిగింది, 4 డిజిట్ నెంబర్ అడిగాడు. కాబట్టి మనం ఏం రాయాలంటే ఈ 0ను వదిలేసిన తర్వాత స్మాల్ డిజిట్ ఏముందో అది పెట్టుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇది పెట్టేసుకున్నాక ఇప్పుడు 0 పెట్టుకోండి, తర్వాత 6 పెట్టుకోండి, 9 పెట్టుకోండి. ఇట్లా చేస్తే రైట్ అవుతుంది ఆన్సర్. మీరు డైరెక్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే ముందు 0 పెట్టేస్తే అది ఏమవుతుంది? 3 డిజిట్ నెంబర్ అవుతుంది. కానీ మనల్ని అడిగింది ఏంటి? 4 డిజిట్ నెంబరే అడిగాడు. కాబట్టి ఇవి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక సబ్ట్రాక్షన్ అందరికీ తెలుసు కదా. చూడండి, ఇటు నుంచి ఇటు 10 వస్తే 10 - 9 1, ఇక్కడ 1 ఉంటుంది. 11 - 6 5, 5కి 5, 9 - 2 7. ఇట్లా అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఈ పేపర్లో ఎన్ని నేర్చుకున్నాం మనం? ఇంపార్టెంట్ అండి. ఇక్కడే చాలా బిట్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది స్మాలెస్ట్ నెంబర్స్, బిగ్గెస్ట్ నెంబర్స్ నేర్చుకున్నాం. మొత్తం నెంబర్స్ ఎన్ని ఉన్నాయో నేర్చుకున్నాం. ఇది ఇంపార్టెంట్. మొత్తం నెంబర్స్ ఎన్ని ఉన్నాయో నేర్చుకున్నాం. ఇక్కడ టిప్ నేర్చుకున్నాం మనం. 2 అంకెల చిన్న సంఖ్య, 2 అంకెల పెద్ద సంఖ్య, 2 అంకెల మొత్తం సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని 90 ఉన్నాయి అన్నమాట. 3 అంకెల పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య నేర్చుకున్నాం. ఇంక ఇందులో ఏం అడగొచ్చు? 3 అంకెల పెద్ద సంఖ్యకు 4 అంకెల చిన్న సంఖ్యకు గల వ్యత్యాసం అడగొచ్చు. అదే 5 అంకెల చిన్న సంఖ్య 4 అంకెల పెద్ద సంఖ్యకు మధ్య తేడా, వీటికి మధ్య తేడా ప్రతి దానికి 1 1 ఉంటుంది అన్నమాట. ఇది అడగచ్చు. మళ్ళా 6 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని అడగొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఫార్ములా నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ చూద్దాం. ఇంకొక మోడల్ చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ బై యూజింగ్ ఎనీ 1 డిజిట్ ట్వైస్ ఆఫ్ 6 7 5. 6 7 5 అంకెలను ఉపయోగించి ఏదైనా ఒక అంకెను 2 సార్లు ఉపయోగించడం ద్వారా ఏర్పడే అతిపెద్ద
మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడగచ్చు. ఆయన మొత్తం ఎంత అని కూడా అడగచ్చు. అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడగచ్చు, డిఫరెన్స్ ఎంత అని కూడా అడగచ్చు. ఇప్పుడు 6, 7, 5 మనకి ఇచ్చింది 3 అంకెలు, కానీ అక్కడ ఏమన్నాడు 4 డిజిట్స్ అన్నాడు. ఫస్ట్ 4 డిజిట్స్ పెద్ద నెంబర్ ఎంతో మనం రాద్దాం, అంటే బిగ్ నెంబర్ ఎంతో రాద్దాం. గ్రేటెస్ట్ నెంబర్ 6, 7, 5తో ఏర్పడే గ్రేటెస్ట్ నెంబర్ ఎంతో రాద్దాం. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి, కానీ మన దగ్గర 3 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఒక రూల్ ఇచ్చాడు మనకు, ఒక అంకెను 2 సార్లు ఉపయోగించడం ద్వారా అన్నాడు. ఇప్పుడు 6, 7, 5లో అన్నిటికంటే బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి 7 కదా. 7 ఒక అంకెను 2 సార్లు ఉపయోగించమన్నాడు. నేను ఇంకొక 7 రాసుకుంటున్నాను, తర్వాత 6, తర్వాత 5. ఇప్పుడు ఇది అన్నిటికంటే గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ రాయండి. స్మాలెస్ట్ నెంబర్ రాయండి. ఇప్పుడు ఆ ఉన్న నెంబర్లో స్మాలెస్ట్ ఏంటి 5 కదా. 5ను నేను మళ్ళీ ఆ రూల్ చూసుకుంటూ ఇంకొకసారి రిపీట్ చేయొచ్చు కదా. 5, 5 అని రాసేసి మళ్ళీ 6, 7 రాస్తున్నా. ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేయాలి మనం. చూడండి, ఇటు నుంచి ఇటు 10 బారో తెస్తే 15 - 7 8, ఇక్కడ 5 ఉంటుంది. మళ్ళీ ఇటు 10 బారో తెస్తే 15 - 6 9, ఇక్కడ 6 ఉంటుంది. 6 - 5 1, 7 - 5 2, ఇదన్నమాట. ఇట్లా చేయాలి. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం మనం. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద టోటల్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ బై యూజింగ్ యూ మే రిపీట్ ద డిజిట్స్ ఇఫ్ రిక్వైర్డ్. 087 089 089 087 కాదు 089 089 అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ ఏర్పడే సంఖ్యలో అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల యొక్క మొత్తాన్ని మరియు భేదాన్ని కనుగొనము. ఇప్పుడు 087 అనేది మనకు 3 అంకెలు మాత్రమే ఇచ్చాడు, కానీ మనల్ని ఎన్ని అంకెల సంఖ్యను రాయమన్నాడు, 5 అంకెల సంఖ్యను రాయమన్నాడు. కావాలంటే మనము డిజిట్స్ని రిపీట్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు 087తో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య ఏదో రాద్దాం. ఫస్ట్ 087 అన్నాను, సారీ 089 తోటి ఏర్పడే అతి పెద్ద సంఖ్య. ఇప్పుడు మనం అంకెలను రిపీట్ చేసుకోవచ్చు అనేది రూల్ ఉంది. సో అన్నిటికంటే పెద్దది ఏంటి, ఇప్పుడు మనకు 5 కావాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 9ని 2 టైమ్స్ రాశాను. 2 టైమ్స్ రాస్తే ఏమవుతుంది 804 అవుతుంది, కానీ 3 టైమ్స్ రాస్తున్నా. 3 టైమ్స్ రాస్తే ఏమవుతుంది 80. దట్స్ ఇట్. ఇది 5 అంకెల పెద్ద సంఖ్య అవుతుంది. ఇప్పుడు చిన్న సంఖ్యను రాయడం టాస్క్ అన్నమాట. ఇప్పుడు 0 కనుక ఫస్ట్ పెట్టేది ఉంటే మనకు 3 అంకెలే వస్తుంది. 3 అంకెలు కాదు 2 అంకెలే వస్తుంది. కాబట్టి మనం ఏం రాస్తాం, ఫస్ట్ 8 రాస్తున్నాను నేను. 8 రాసిన తర్వాత మళ్ళీ చిన్న సంఖ్య కదా కావాల్సింది. ఇప్పుడు మళ్ళీ 8ని రిపీట్ చేస్తే అది చిన్న సంఖ్య ఎట్లా అవుతుంది, అవ్వదు. సో ఇప్పుడు నేను 0 పెట్టేస్తున్నాను. 0ను 2 టైమ్స్ రాశాను, అవునా. 2 టైమ్స్ 0 రాసిన తర్వాత 0ను 2 టైమ్స్ రాసిన తర్వాత మళ్ళీ 8 అయింది, 0 అయింది, 9 ఉంది. 2 టైమ్స్ కాదు 3 టైమ్స్ రాయొచ్చు మనం. 3 టైమ్స్ రాస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇది చిన్న నెంబర్ అవుతుంది, అవునా. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇప్పుడు ఇది చిన్న నెంబర్ అవుతుంది. 8ను నేను 3 టైమ్స్ 0 పెట్టాను. ఫస్ట్ 0 పెట్టలేను, మళ్ళీ ఇవన్నీ 8లో కూడా రిపీట్గా రాయలేను. ఇప్పుడు ఇది 8089 తోటి ఫామ్ అయ్యే స్మాల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఏం అడిగాడు మనకు, మొత్తము అడిగాడు, భేదము అడిగాడు. ఫస్ట్ నేను మొత్తాన్ని కనుక్కుంటున్నాను. మొత్తం అంటే ఏంటి, ప్లస్. చూడండి, యాడ్ చేస్తే ఇంత వచ్చింది. ఇప్పుడు నేను డిఫరెన్స్ కనుక్కుంటున్నాను. సేమ్ నెంబర్స్ ఇక్కడ వేసి డిఫరెన్స్ కనుక్కుంటున్నాను. ఈ నెంబర్స్ రాసుకోవడంలోనే ట్రిక్ ఉంది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్షన్ ఈజీ. ఇటు నుంచి ఇటు 10 వచ్చి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 7, మిగతా అన్నీ 9 - 8 1, ఇదన్నమాట. ఇక్కడ ఈ నెంబర్ రాసుకోవడంలోనే ఉంది. ఇట్లా ఇవన్నీ కలిపి ఒకటే దానిలో ఇచ్చి ఒకటే మార్కుకి ఇవ్వచ్చు. 1 2 3 4 అని ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చేయచ్చు, లేకపోతే జతపరచుడు లాగానైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ మధ్య ఎగ్జామ్లలో ఎట్లా అడుగుతున్నారు, 4 క్వశ్చన్స్ చేస్తే 1 మార్కే వస్తుంది. సో మిగతాది పార్ట్ 2 రేపు చూద్దాం. థ్యాంక్ యూ.